డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, కొలికిపూడి శ్రీనివాస్కి కొమ్ములు వచ్చాయా? ఎమ్మెల్యేగా ఎన్నిక అవగానే ఆయనకి ఏమన్నా అధికార గర్వం తలకెక్కిందా? నిన్న తిరువూరులో జరిగిన ఇన్సిడెంట్ తాలూకు కొలికిపూడి శ్రీనివాస్ కట్టిన డ్రామాలకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ లేదా చంద్రబాబు నాయుడు? అసలు ఏం జరిగింది తిరువూరులో? ఆయన ప్రవర్తించిన తీరు అలా ఎందుకుంది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందు మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. నిన్న తిరువూరులో కొలికిపూడి శ్రీనివాస్ ఆయన దగ్గరికి కొంతమంది ముస్లిం మహిళలు మరి కొంతమంది వచ్చి ఇచ్చిన ఒక కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ ప్లేస్ని ఆక్రమించి వైసీపీ ఎంపీపీ భర్త ఒక భవంతి కడుతూ ఉన్నాడు, అందులో అక్రమంగా ఆక్రమణ చేసి మరీ కడుతూ ఉన్నాడు అనే విషయాన్ని ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకొని వస్తే ఆయన సర్వే చేయడానికి వెళ్ళాడు. మరి అక్కడ ఆయనకి ఏం తెలిసిందో, ఇది అక్రమ కట్టడమే అని నిర్ణయం చేసుకొని, నేను రేపటికల్లా దీన్ని తీసేయకపోతే మీకు ఈ బుల్డోజర్ తీసుకొచ్చి క్రేన్ తీసుకొచ్చి దీన్ని పడగొడతాను అని ఫేస్బుక్లో పోస్టింగ్ పెడుతూ ఉన్నాడు. ఆ పోస్టింగ్ పెట్టిన మరుసనాడు నిజంగానే బుల్డోజర్లు తీసుకొని క్రేన్లు తీసుకొని అక్కడికి వెళ్ళి పడేసే ప్రయత్నం చేస్తే అధికారులు వచ్చి ఆపితే కారు ఎక్కి కూర్చొని అడ్డమైన డ్రామాలన్నీ గట్టేశాడు. ఇది చేయటానికైనా ఎమ్మెల్యేలు అయ్యేది? ఇలా చేయటం కోసమేనా? ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాను, యూట్యూబ్లో వీడియోలు పెట్టాను అని అంటే ఏం శోభస్కరంగా ఉంటుంది ఈ ప్రభుత్వానికి? ఇలాంటి దుందుడుకు చర్యలతోటి కొలికిపూడి శ్రీనివాస్కు ఒరిగేదేమిటి, చంద్రబాబు నాయుడికి కలిగే అపఖ్యాతి ఏమిటి అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన చర్యలన్నీ ఇప్పుడు కొలికిపూడి చెయ్యబోతే ఆ అపవాదు చంద్రబాబు నాయుడికి వస్తుందా రాదా అనేది మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మొన్నటికి మొన్న ఒక మంత్రి గారి భార్య ఈ పోలీస్ ఆఫీసర్ మీద నోరు బారేసుకుంది, రుబాబు చేసింది అని చాలా రకాల వీడియోలు బయటకు వచ్చాయి. చాలామంది మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వాళ్ళని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఎన్నో వీడియోలు చేశారు. కానీ ఆవిడ మాట్లాడిన మాటల్లో దాదాపు సొఫిస్టికేటెడ్గానే ఉన్నాయి. ఆవిడ కొన్ని మాట్లాడకూడని మాటలు కొన్ని మాట్లాడింది, ప్రోటోకాల్ అనో లేకపోతే వైసీపీ మీకు జీతం ఇస్తుందా లేకపోతే గవర్నమెంట్ ఇస్తుందా అని అందుకని. కానీ అక్కడ ఆ సెక్యూరిటీ వాళ్ళు రావటం కోసం అరగంట పాటు ఆవిడ వెయిట్ చేసిందనే విషయం కూడా ఆ వీడియో ద్వారానే తెలుస్తుంది. దాని మీద చంద్రబాబు నాయుడే కలగజేసుకుని ఈ మంత్రి గారికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టో లేకపోతే వివరణ కోరినట్టో వీడియోలు కొన్ని మ్యాటర్ కూడా బయటకు వచ్చింది. అది జరగకుండా 2 రోజులు కాకముందే ఇక ఈ ఎమ్మెల్యేగా ఉన్న కొలికిపూడి శ్రీనివాసు తన నియోజకవర్గంలో ఉన్న తిరువూరులో అక్రమ కట్టడాలు కూల్చడానికి వెళ్తే ఇదేమన్నా ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నారా? బుల్డోజర్ సర్కార్ నడుపుతున్నాం మేము అని ఎవడింటిని కావాలంటే వాళ్ళ ఇంటిని కూల్చేయడానికి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ చాలా సొఫిస్టికేటెడ్గా ఉండే ప్రజానేకం ఉన్నారు. మీ చర్యలన్నింటినీ గమనిస్తూ ఉంటారు. అసలు ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు కొలికిపూడి శ్రీనివాసు బోల్డని టీవీ డిబేట్లో పాల్గొంటూ అప్పటి ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ తూర్పారబట్టేశాడు. అలా పట్టే అంశంలో ఒక బీజేపీ నాయకుడి మీద చెప్పు తీసుకుని కూడా దాడి చేశాడు. కాకపోతే ఆ బీజేపీ నాయకుడు మాట్లాడిన మాటలు కానీ అవి కానీ అందుకు అనుగుణంగానే ఉన్నాయి అన్నప్పటికీ ఒక మనిషిని శిక్షించటానికి కొలికిపూడి శ్రీనివాస్ ఎవరు, ఎలా కొట్టాడు ఆయన్ని అనే చర్చ కూడా ఆ రోజు జరిగింది. ఏది ఏమైపోయినప్పటికీ ఆయన ఒక పెద్ద దుందుడుకు స్వభావంతో ఉన్న వ్యక్తి అనేది మాత్రం అక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతూ ఉంది. అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసు ఖచ్చితంగా చూపించినట్టే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కానీ అందులో ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి స్వభావానికి కానీ ఈ కొలికిపూడి శ్రీనివాస్ ఏమి తీసిపోలేదు కదా. ఏదైనా చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా నడవాలి. సర్వే చేయడానికి ఎమ్మెల్యే రాడు, సర్వేయరే రావాలి. అది నిజంగా అక్రమ కట్టడం అని తేల్చాల్సిన డిపార్ట్మెంట్ వేరే ఉంది. దాన్ని తొలగించటానికి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆ తరువాత వాళ్ళే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కావాలంటే ఒక ఎమ్మెల్యేగా వాళ్ళందరూ త్వరతగతిన పని చేయటం కోసం, తొందరగా ఈ పని జరగటం కోసం చర్యలు తీసుకొని వాళ్ళని వెంటబడి వాళ్ళతోటి సర్వేలు చేపించి నోటీసులు ఇప్పించి ఆ తరువాత వాళ్ళతో కూలగొట్టే ప్రయత్నం చేస్తే ఎవరూ దానికి కాదనరు. కానీ ఈయనే సర్వే చేసేసి అక్రమ కట్టడం అని ఈయన ఎలా నిర్ణయించాడు, ఏ పద్ధతి ప్రకారం నిర్ణయించాడు, ఆ విషయం కూడా చూసుకోవాలిగా. పోతే పోని బుల్డోజర్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి పడగొడుతూ ఉంటే వచ్చిన అధికారులు ఆపబోతూ ఉంటే కారెక్కి కూర్చొని డ్రామా కడుతూ ఉన్నాడు. ఇలాంటి స్వభావంతో ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, లేదా బీజేపీ పార్టీకి కానీ ఎంత నష్టం వాటిల్లుతుంది. అటున్న గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ నాయకులకి ఏం తేడా లేదు అనే ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్తుందా లేదా? అవన్నిటినీ చూసుకొని మాత్రమే ఎమ్మెల్యేగా ఈయన పనిచేయాలి. అసలు ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటి, కర్తవ్యాలు ఏమిటి, ఎమ్మెల్యేగా ఆయన ఏం చెయ్యొచ్చో అంతవరకు చేయాల్సిన అవసరం ఉంది తప్ప బుల్డోజర్లు వేసుకొని ఆయన వెళ్ళి పడగొట్టడానికి ఏమి అధికారాలు ఎమ్మెల్యే కట్టబెట్టారు? ఈ రాజ్యాంగంలో ఏం అధికారాలు ఎమ్మెల్యేకు ఉన్నాయి? కొలికిపూడి శ్రీనివాస్ అయితే మాత్రం ఎమ్మెల్యేనేగా. మినిస్టర్ అయిన వాళ్ళు కూడా ఆ పనులు చేయలేకపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకుంటూ ఉంటే అక్రమ కట్టడాలను ఇరిగేషన్ ల్యాండ్లో కట్టారనో, దానికి పర్మిషన్లు లేవనో, నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమీ ప్రతిస్పందించలేదనో, లేకపోతే కోర్టులకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఏం వచ్చిందనో చూసుకున్న తర్వాత దాన్ని కూలగొట్టారు తప్ప, ఆ ఒక్క కార్యాలయాన్ని కూలగొట్టారు తప్ప మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ అలాంటి పరిస్థితి ఉంటే వాటన్నిటిని అలాగనే ఉంచారు. అసలు ఋషికొండలో నిర్మించిన 432 కోట్ల ఖర్చుతోటి నిర్మించిన ఓ పెద్ద ప్యాలెస్ ఇంతవరకు కూలగొట్టలేదు కదా. కానీ ఈ తిరువూరులో ఈ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసు ఈయన వెళ్ళి బుల్డోజర్ తీసుకొని కూలగొట్టడానికి వెళ్ళి అధికారులు అడ్డం పెడితే కారెక్కి కూర్చొని డ్రామాలు కడితే ఏమనుకోవాలి? ఆయన ఎమ్మెల్యే అనుకోవాలా, డ్రామా ఆర్టిస్ట్ అనుకోవాలా, నడి రోడ్లో నాటకాలు వేస్తున్నాడు అనుకోవాలా? ఇలాంటి చర్యలతోటి గవర్నమెంట్కి అపఖ్యాతి వస్తుంది. గవర్నమెంట్ నడుపుతున్న చంద్రబాబు నాయుడుకో, పవన్ కళ్యాణ్కో, బీజేపీకో తలనొప్పిగా పరిణమిస్తుంది. మీ మీదే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. యాక్చువల్గా అయితే ఈ పని చేసినందుకు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మీద ఇప్పుడు అధికారులు అందరూ కేసు పెట్టి తీరాలి. ఏం సర్వే చేయించుకుని నీ పార్టీని నువ్వు చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటావని మరి ఆయన మీద కేసు పెట్టొద్దా? అలాంటి అవసరం ఉందా లేదా? మరి వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వచ్చి అక్కడ బైఠాయింపులు చేస్తారు. మరి ఏదన్నా గోల్ చేసే అవకాశం ఉంది, ఉద్రిక్తత పెరుగుతుంది. ఇలాంటి గొడవల మధ్య మరి ఏమి ప్రశాంతమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వస్తుంది? మరో పక్క పోలవరం కట్టడానికి ఏం అవకాశాలు ఉన్నాయని నిపుణుల చేత సర్వేలు చేయించుకుంటూ ఈ రాజధాని నిర్మాణం కోసం ఎంత తొందరగా వీలవుతుందా అని చూసుకుంటూ ఖజానా ఖాళీగా ఉన్న అప్పులు తెచ్చి మరీ మనం ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఏం ప్రయత్నం చేస్తామని చంద్రబాబు నాయుడు ఇంత మల్లగొల్లాలు పడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, మరో పక్కన బుల్డోజర్లు తీసుకెళ్ళి భవనాలు కూలగొడుతుంటే ఈ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కి ఏమైనా కొమ్ములు వచ్చాయా? ఇదే ఈరోజు కుండబద్దలు.